వాసుదేవ రూపంలో వేయించేసి ఉండేటువంటి స్వామి ఉంటాడే ఇతన్ని పర అంటారు. తరువాత అదే స్వామి మనం పిలిచిన పిలుపును సరిగ్గా వినరావటం లేదు. అక్కడ స్టెప్ దిగారు. దిగి క్షీరసాగరానికి వచ్చి పడుకున్నాడు. క్షీర సాగర ఛాయిని వ్యూహము అంటాం. అయినా మనం పిలవటం లేదని ఆయనే మన దగ్గరికి వచ్చాడు, దిగొచ్చాడు. వరాహ అవతారం, నరసింహ అవతారం, రామ, కృష్ణ, పరశురామ, ఈ అవతారాలను విభవములు అంటారు. అప్పుడు మనం ఏం కదా, మనకేంటి అంటే అవతారములున్నా లేకున్నా ప్రతి ప్రాణి హృదయ దహన కార్యంలో అంతర్యామిగా ఏం చేసి ఉంటాడు. ఇలాంటి అంతర్యామి ఉపాసన చేయండి. అది కూడా చేయలేని వారికి చివరిది 5వది అత్యారూపము అంటాం. అత్య అంటే మనం చూస్తున్నానే రామవారిని స్వామిని విగ్రహ రూపం. భగవంతుణ్ణి ఆరాధించటంలో సులభంగా ఆరాధించగల పరమాత్మ అంటే అత్యారూపం. ఎందువల్ల మనం చెప్పినట్టు మనకు భక్తి పెరిగి స్నానం పోస్తే పోసుకుంటారు, నీళ్లు పోయినా పోసుకుంటారు, కొబ్బరి నీళ్ళు పోయినా పోసుకుంటారు, పర్వతం పోయినా పోసుకుంటారు. మనకు టైం లేదు, 6 నెలలు ఊరుకున్నా అలాగే ఉంటాడు. నాకు స్నానం పోయామనే అడుగుతారంటే మనకు ప్రేమ బాగా పుట్టింది, లడ్డూలు ఏదో బూరెలు ఇంకేమిటో చేస్తే హాయిగా తింటాడు. కోపం వచ్చేసి వాడిని కాలి పడుకుంటాడు. అవునండి, మనం మంచి వస్త్రాలు కట్టాము కట్టుకుంటాడు, మన దగ్గర అలాగే ఉంటాడు. చాలా మంది చెప్పాం కూడా, మనం సాధువులు చెప్పాం. చాలా మంది మహానుభావులు ఇంతో అంతో విగ్రహాలను ఇంట్లో ఆరాధనగా పెట్టుకుంటారు, కానీ ఆ విగ్రహాలకు వస్త్రధారణ చేయరు. ఎందుకని అంటే విగ్రహంలో కూడా వస్త్రం ఉంది కదండి. వస్త్రం లేకుండా ఉండే విగ్రహం ఎవరో అందరికీ తెలుసు కదా. మరి ఆయన కానప్పుడు ఇంకే స్వామైనా మనం న్యాయంగా వస్త్రం కట్టారా? వస్త్రం వినా వస్త్రం నా పూజయే ప్రతిమాం దేవదేవస్య. ఆగమ శాస్త్రం చాలా స్పష్టంగా చెప్తుంది. పరమాత్మ ప్రతిమకు వస్త్రం కట్టకుండా ఆరాధన చేయకూడదు. అంతేకాదు పురః పద్మనాభస్య వివస్త్ర నవసేత్. భగవంతుని ముందర మనం ఒంటి మీద వస్త్రం లేకుండా ఉండకూడదు. అంతేకాదు వస్త్రంచ నచధారయే. చాలా మంది మహానుభావులు అమ్మలు అయ్యరు కూడా సురక్షిత ప్రాంతం ఏది అంటే పూజా మందిరమే. బయట ఎక్కడ ఉన్నాక ఎవరో వస్తుంటారు, చూస్తుంటారు. అందుకని పూజా మందిరంలోకి వెళ్ళి మడి కట్టుకుంటామన్న పేరుతో అక్కడ స్వామి ముందర బట్టలు మార్చుకుంటారు. కరెక్ట్ అండి? చేయవచ్చా? మామూలు మగవాణి ముందరే బట్టలు మార్చుకోకుంటే ఆయన పురుషోత్తముడు. అందులో మీరు ఆయన ప్రతిష్ఠ చేశారు, పూజిస్తున్నారు, స్వామి అంటున్నారు, ఆరాధన అంటున్నారు. అలాంటి వారి ముందర మనం ఒక వస్త్రాన్ని తీసి మరో వస్త్రాన్ని ధరించబోతున్నాడు. వస్త్రం లేకుండా స్వామిని నిలబడుతున్నాడు, స్వామికి వస్త్రం లేకుండా ఉంచబోతున్నాడు. ఇలాంటివి చేస్తూ నేను స్వామిని చాలా బాగా పూజిస్తున్నానండి, ఎందుకో దయచూడడం లేదు స్వామి, నేనేం త్యాగం చేశానో తెలియదు, ఇవన్నీ బాబా గారు మునిగారు తెలుసున్నాయని అడిగారు. అంటే ఇవి చాలా చిన్న చిన్న విషయాలు, కానీ శాస్త్రంలో ఇవే చాలా పెద్ద విషయాలు. ఇలాంటి జాగ్రత్తలు చాలా మనం తీసుకోవాలి. స్వామి ఏమి అన్నాడు? ఎందుకంటే అంతా ఆయనే వ్యాపించి ఉన్నాయి. ఆయనే పరమాత్మ యందు సర్వస్వము సమర్పించినటువంటి సన్యాసులకు, శరణాగతి దీక్ష పరులకు ప్రత్యేకించి ఇలాంటి ఆరాధన నియమాలు లేకున్నా మనం కామ్యంతో సంసారంలో ఉండి పరమాత్మను ఆరాధిస్తున్నప్పుడు ఆగమ శాస్త్రం ఉంది, ఆరాధన విధి ఉంది. దాన్ని సక్రమంగా మనం
ఉపాసించే తీరాలి. మరికొందరు మహానుభావులు దీపం నెయ్యితో పెట్టాలి. న్యాయం కూడా నూనె కంటే నెయ్యి విజేతం, నెయ్యి కంటే ఆవు నెయ్యి మరి కాస్త విజేతం. కొందరికి ఆ అవకాశం కూడా ఉంటుంది, ఆవు నెయ్యితో పెడతారు. వచ్చిన బాధ ఏంటంటే ఏదో కొద్దిగా నెయ్యి వేసి ఆ దీపానికి దీపం ముట్టించి, దీపం ముట్టించిన తర్వాత మిగతా నెయ్యిని ఆ దీపం మీదనే కరగబెట్టి అందులో వేస్తారు. అబద్ధం కాదు, నేను చాలా మందిని చూసి హెచ్చరించాను. పరమాత్మ సమర్పించిన వస్తువును మన కోసం వృత్తి పరిస్థితుల్లో నువ్వు వాడకూడదు. దీపం భగవద్ ఆరాధనకే కానీ నెయ్యి కలగబెట్టుకుంటాను, అది ఇంకేమో కలగబెట్టుకుంటాను, ఊదుబత్తి దాంతోనే ముట్టిస్తాను, హాస్యాకూరం దాంతోనే ముట్టిస్తాను. పనికిరాని చిన్న చిన్న దోషాలే, కానీ 10 తప్పులు చిన్నవి అయితే ఏమవుతుంది? తప్పు. ఇలా ఇలాంటి పదార్థాలను కూడా పరమాత్మ సహిస్తూ క్షమిస్తూ మనం చెప్పినట్టు, మనం పెట్టింది తిని మనం చెప్పినట్టు విని మనం కూతోదలో కూర్చొని ఇలాంటి మానవుడండి. ఇది అత్యంతం. ఈ 5 ఆరాధనల్లో ఎక్కువ ఇబ్బంది లేని ఆరాధన అంతర్యామి ఉపాసన అంటారు. ఒక్కటే ఇబ్బంది, మనస్సు అక్కడ నిలవాలి. దగ్రం విపాత్మం పురమధ్య సంస్థం యత్ పుండరీకం. చెప్తుంది మనకు నాభికి పైన వికస్త్యాంతే. దీన్ని మనం వికస్తి చెప్పుకుంటాం, ఇది న్యాయంగా వికస్తి. మనం నాభి నుంచి వికస్తిని కొలిస్తే సరిగ్గా ఎడబడుతుంది చెయ్యి, అదే హృదయం కదా. ఈ హృదయం అనేది అక్కడ ఉంటుంది. నీవాన సూకవర్తన్వి చెప్తారు మహానుభావుడు. ఆ హృదయంలో పద్మము యొక్క మొగ్గ, విపరీతంగా ఉన్నటువంటి పద్మము యొక్క మొగ్గలాగా హృదయం ఉంటుంది. ఆ హృదయంలో ఎక్కడో లోపల నీవాన సూకవత్ వడ్ల గింజ ఉంటుందే, వడ్ల గింజ యొక్క కొన చివరి భాగం ఉంటుందే, అంత పరిమాణంలో జీవుడు ఉంటాడు. ఆ జీవునిలో అంతర్యామిగా ఈశ్వరుడు. అంత పరిమాణం ఉన్నటువంటి జీవుని యొక్క మధ్య భాగంలో అది దహర ఆకాశం అంటాం. అంతా కాలే కదా. ఇలాంటి దహరాకాశంలో అది అంటే మనకు పురమధ్య సంస్థం యత్ పుండరీకం. పురం అంటే ఏంటి? శరీరాన్ని పురము అంటాం. ఈ పురము యొక్క మధ్య భాగం హృదయము అంటాం. దాని యొక్క మధ్య భాగంలో దహరాకాశం అని ఉంటుంది. అది విపాత్మం. దానికి ఎలాంటి పాపము, దోషము, కలుషము లేవు. ఆశలు, రాగములు, ద్వేషములు, శోకములు, మోహములు. ఈ వరలో పడి మనం ఎన్ని కొట్టుకొని, ఎన్ని బాధలు పడి, ఎన్ని కోపాలు, ఎన్ని ద్వేషాలతో ఎన్ని ఆటలాడినా దహరాకాశంలో ఇవేవి అంటవు. అది విపాత్మం. అక్కడ ఉంటాడు మనకు పరమాత్మ. అతన్ని మనం అంతర్యామి అంటాం. ఆయన్ను గట్టిగా పట్టుకోగలిగితే, అలాంటి అంతర్యామిని ఉపాసన చేసినటువంటి వారికి సంసారంలో ఉన్న సాంసారిక స్థితి తెలియదు. అలాంటి స్వామిని ఉపాసించేటువంటి ఒక మహా భక్తురాలిని, అంతర్యామి ఉపాసకురాలను ఈనాటి పాశురంలో మనం చెప్తున్నాం. ఒకసారి ఆ పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. உங்கள் குடக்கட தோட்டத்துவாவில் செங்கல் நீர் வாயினை குடிந்தும் ஆம்பருவாய் பூம்பினகான் செங்கல் கொடை கூரை விண்படு தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போயினால் எங்களை முன்னெடுப்புவான்வாய் பேசும் நங்காய் எழுந்திராய் நானாதாய் நாவுடையாய் செங்கல் செக்கரமேந்தும் கடற்கையன்
பங்கயக்கண்ணானை வாடே ஒரும்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். உங்கள் పుడకడ తోటతో వావియుల్. ఉంగళ్ అంటే మీ యొక్క పుడకడతో పురములో పెరటిలో ఉన్నటువంటి తోటలో ఉన్న వావియుల్ బావిలో చెంగడి నీరు ఎర్ర తామరలు వాయి నెగిడిందు నోరు తెరుచుకున్నాయి అంటే వికసించాయి. ఆంబల్ నల్ల కలువలు వాయు నెగిడిందు కూంబినగా. వాయు కూంబినగా. వాయు నెగిడిందు అంటే నోరు తెరిచాయి, వాయు కూంబినగా అంటే నోరు మూసుకున్నాయి అంటే వికసించాయి, ముక్కుడించాయి. అలాగే మనకు శంగల్ పొడి కూరై. శంగల్ ఎర్ర రాయిని పొడిగా చేసి నీళ్ళలో వేసి ఆ నీటిలో తడిపినటువంటి వస్త్రాలు అంటే కాషాయ వస్త్రములు ధరించినటువంటి వారు. వెన్ పలు తెల్లని పలువరస గలవారు. తవర్ తపస్సు ఆచరించేటువంటి వారు. తంగల్ తమ యొక్క తిరుకోయిల్ దేవాలయంలో ఆరాధన చేయడానికి చెంగిడివాన్ పోతున్నారు. ఎంగడి మమ్ములను మున్నం మొదటే ఎదిప్పువాన్ లేపుటకు వాయి పేషుం మాట ఇచ్చిన నంజాయ్ పరిపూర్ణురాలా చెడిందిరాయ్ దేవమ్మ. నానాదాయ్ సిగ్గులేనిదాన నా ఉడయాయ్ నాలుక బలమున్నదాన. రెండూ చెప్పారు. శంకరు చక్రమేందుం తడక్కయ్యన్. శంఖము చక్రము ధరించిన విశాలమైన బాహువులు కల పంగయ కన్నానై పద్మాక్షుణ్ణి వాడు కీర్తిద్దాము. మీ ఇంటి పెరటి తోటలో బావిలో మధ్యన ఉన్నటువంటి బావిలో పద్మములు వికసించాయి, కలువలు ముకుళించాయి. ఎర్రటి కలరున్న రంగున్నటువంటి రాళ్లను పొడి చేసి నీటిలో వేసి కలిపి ఆ నీటిలో తమ వస్త్రాలు కూడా కలుపుకొని పిండి ఆరేసుకొని ఆ రంగు వస్త్రాలను కట్టుకొని తెల్లని పలువరసతో పరమాత్మను ఆరాధించేటువంటి తపస్సులు సన్యాసులు యతులు ఉన్నారే వారు వారి దేవాలయాలకు పరమాత్మను ఆరాధించడానికి వెళుతున్నారు. నేను వచ్చి మూలం లేపుతాను, మీరు ఎలాంటి చింతా చీపు అవసరం లేదు అని మాకు ముందే మాటిచ్చావు మహానుభావులరా, పరిపూర్ణురాలా. నా మాటను కూడా మర్చిపోయి సిగ్గును కూడా విడిచిపెట్టిన మహానుభావులరా, నాలుక బలం బాగున్నదనా. ఇప్పుడన్నా లేవు. లేచి మనందరం కలిసి శంఖచక్రధారి ఆజానుబాహు పుండరీకాక్ష అని పరమాత్మను ధ్యానం చేద్దాము, ప్రార్థన చేద్దాము, కీర్తన చేద్దాము. ఇప్పుడైనా నీవు లేచిరా తల్లి. దీన్ని మనం భావం అని చెప్తున్నాం. ఇందులో ప్రారంభంలో మనకు ఉంగళ్ పుడక్కడ తోటత్తు వావియుల్. మొదటి మాటే ఉంగళ్ అంటే నీ ఇంటి పెరటి తోట బావి. నీ ఇల్లు, నీ పెరడు, నీ తోట, నీ బావి, అందులో ఉన్న నీ పద్మాలు. ఎందుకు ఇంతలు నీ శాస్త్రం మహానుభావులు మనను వేరు చేయకూడదు. పెద్దలు నాయన పదా వస్తున్నాను నువ్వు మనవాడే అన్నారనుకోండి సమస్య. నీ ఇంటికి రావాలా? వస్తాను. నీ ఇంటికి వస్తున్నాను అన్నాడనుకోండి కొంచెం స్వామికి మన మీద ఏదో నిగ్రహాన్ని ఉన్నట్టు లెక్క. నీ ఇల్లు, నీ పిల్లలు, నీ సంసారం, నీతో నాకేం పని అంటే పోతుంది.
పెద్దలు మనను దూరం చేయకూడదు, వేరు చేయకూడదు. పెద్దలు దూరము చేయకూడదు, మనకు నాది నేను అన్న భావం కూడా ఉండకూడదు. మనం పొరపాటున పెద్దలు పిలిచినప్పుడు అయ్యా గురుగారు నా ఇంటికి రండి లేదా మా ఇంటికి రండి అన్నారంటే అక్కడి నుంచే తప్పు ప్రారంభం. మరేం చెయ్యాలి? ఏమందాం మనలు కదా, పోని కుటీరం, పోని గుడిచా, ఇవేవీ కాదు. పరమాత్మకు మంగళాశాసనం చేయటానికి ఏం చెయ్యండి? ఎక్కడికి ఆయన అడగడు, చెప్పవలసిన పర్లేదు. వాళ్ళేం చెప్తున్నారు అంటే వాళ్ళేసరి ఇల్లు నాది, నా దేవుడు, నేను పూజిస్తున్నాను. ఏమైంది? మహాభయంకరమైనటువంటి ఒక రెండు ఉన్నాయి మనకు. కారణం అహంకారం, మమకారం. చాలా కారణం కాదు. ఎంత కాదంటే 2 లక్షల కోట్ల జన్మలిస్తాయి, అయినా కాదు. మామూలు కారం తింటే లడ్డు తింటే పోతుందో, తేనే నాకైతే పోతుంది, చెక్కన పడేసుకుంటే పోతుంది, కానీ ఎన్ని తిన్నా ఈ కారం పోదు. అంతేకాదు నాకంటే అహంకారం అసలు లేదండి, చూడండి వాళ్ళందరి దుర్మార్గులో నేను బుద్ధిమంతుడిని అన్నమాట ఏముందండి? ఇదే తీర్థయాత్రలు వెళ్తాం, పుణ్యతీర్థాలు పుణ్యక్షేత్రాలు సేవిస్తాం. ఏమంటాం? నేనండి ప్రతి ఏడు యాత్రలు వెళ్తానండి, అందులోనూ కనీసం 30 అయినా చేయకుండా కూర్చోనండి. ప్రతి చోట మారిపోయి చేస్తానండి. ఏదైనా చేయాలండి, చెయ్యండి, నేను చేస్తాను. నేను చేస్తాను. ఏమైంది పరిస్థితి? నీవు భగవంతుణ్ణి ఆరాధించడం ఎందుకు? నేను అన్నదాన్ని మర్చిపోవడానికి, అహంకారం తొలగించడానికి భగవంతుణ్ణి ఆరాధించే నీవు నిరంతరం నేను 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 అని మొత్తుకుంటుంటే నీకు అహంకారం ఉన్నట్ట పోయినట్ట? సాత్విక అహంకారం పనికొస్తుంది. అంటే నేను భగవంతుడి దాసుడను, దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్ట కర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజ. నేను పరమాత్మకు దాసుడను చెప్పు. నాదంతా పరమాత్మ. ధనం మరీయం తవ పాద పంకజం, నీ పాదములు నా ధనము. ఇది మమకారం, ఇది సాత్విక మమకారం. దీని ఏమంటారు? సాత్విక అహంకారం, సాత్విక విద్వానం. కానీ పెద్దానికి నేను నేను నేను. అందుకే మనకు నమ్మాడు వాడు నేను నాది అన్న మాట అనడానికి భయపడ్డాడు. ఏమో పొరపాటు అనబట్టుకుంటేది అని నీరు నుమలు అన్నాడు. నీవు నీదేనని వదిలిపెట్టు అన్నాడు. ఇదేం బాధ అంటే నేను నాది అంటే నన్ను పట్టుకుంటేది. అమ్మో ఏమన్నా బాబు, నీది నీవు. ప్రధానమైనది అహంకార మమకారములను విడిచిపెట్టుట. ఇవి మన మనసులో ఉన్నంత కాలం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని యాత్రలు చేసినా జీరో. ఫలితం కలగదు, ఫలితం ఉండదు. ఆరాధన చేసిన వారు కూడా నేను ఆరాధన చేస్తున్నాను కాదు, భగవతో వీరి అని భగవతో బలేన భగవత తేజస భగవానేవ స్వయం కారయతి. వీర్యం అయినదే, తేజస్సు అయినదే, బలం అయినదే చేయించేవాడు కూడా మనందరికీ తెలుసు. మనం చదివే భాగవతాన్ని. ఏ భాగవతాన్ని? సంవత్సరం కలిగినా తెలుగు భాగవతాన్ని ఏం చదువుతాం? పరిగెత్తి భాగవతం అంట. పరిగించడు వాడు నేను పలుకుతున్నానని బోధన కలరాకనా? మనం పలకలేము, వాడు పరిగిస్తే పలుకుతాడు. పరిగించేవాడు వాడు, నామస్మరణ చేయించేవాడు వాడు, తన సన్నిధికి తీసుకొని పోయేవాడు వాడు,
తన రూపాన్ని దర్శింపజేసేవాడు వాడు. నువ్వేం చేస్తున్నావు? వాడి చేతిలో పనిముట్టుగా ఉన్నాడు. మనం ఊరికి వెళ్తుంటా ఓ సంచి తీసుకొని వెళ్తాం. పొరపాటు నా సంచి నేను కాశీకి వెళ్ళానంటుందండి. ఒకవేళ దారిలో నేను కూడా నిలబడి కాశీకి వస్తున్నానయ్యా అని మన సంచి మాట్లాడింది అనుకోండి, మన పొజిషన్ ఏంటండి? ఎంబడి 5 గొంతులు లాగి దూకిపోం. బాబోయ్ నా సంచిలో ఉంది పరిస్థితి, అమ్మ బాబోయ్ నేను రాను. మరి నీ చేతి పనిముట్టు పొరపాటున నేను అంటే నీకింత భయం ఏంటి? మరి నువ్వు వాడి పనిముట్టు కదా, నువ్వు అనొచ్చా? తప్పు కదా నాన్న. దాన్ని తొలగించుకో అని పెద్దలు మనం పరీక్షించడానికి నీ నా అంటారు. మనం తలకాయ ఊపామనుకోండి, వీడు ఇంకా చాలా జన్మలు ఎత్తాలి అని విషయం. కొంచెం నీ అంటేనన్నా కోపం వచ్చి బాధ కలిగి అది చూడుకోతుందో ఏమో ఒకడు నాని అదేంటమ్మా నీ అంటున్నారు, ఎంత మనది కదా, మనమంతా ఒకటే కదా అని అనాలి. అంటుందేమో అని నీ అని ఆమె ఏం లేవాలి, అలవాటే మామూలు నేనే విజయవాడ అంతా ఆయన నాకు చెప్తుంది. అందులో ఏం చెప్తున్నారనే, నీ ఇంటి పెరటి తోట బావి అందులో పద్మాలు ఏమన్నా మీరు చూశారా? తెల్లవారినది అనటానికి పద్మాలు వికసించాయంటున్నారు, మీరు చూచారా? అదేటమ్మా ఇలా మేము ఎలా చూస్తాం? మీ ఇంటిలో నువ్వు ఇంటి ద్వారం ముందర మనం చెప్పుకున్నాం కదా, పని ఇస్తుందని చెప్పుకున్నాం కదా, వాచలు కడపట్టి పరిగమ పట్టుకొని ద్వారం పెట్టుకున్నాను. ఇలాంటి మనము ఎలా చూస్తాము? మీ ఇంట్లో ఎలా చెప్తున్నారమ్మా? అయ్యో తల్లి అంటేవాళ్ళ నీకు, నేను దారిలో వస్తుంటే చాలా పద్మాలు వికసించాయి, చాలా కరువలు ముకుడించాయి. పద్మం ఎక్కడున్నా ఒకటే కదా, మీ ఇంట్లో ఉన్న మా ఇంట్లో ఉన్న దారిలో ఉన్న ఒకటే. దారిలో ఉన్న బావిలోని పద్మాలు వికసించాయి కాబట్టి మీ ఇంట్లో పద్మాలు కూడా వికసించి ఉంటాయి అంటున్నాను. తప్పమ్మా అనటం తప్పేం కాదు, కానీ అవి పద్మాలా అని డౌట్. అంటే మాకు సరి కనపడలేదా? కనపడటం కాదు, మీ అందరికీ నా మీద విశేషమైనటువంటి ఒక ప్రేమ ఉంది. ఏమని? భగవంతుడికి నేను చాలా కావలసిన దానను అని ఉంది కదా. మరి భగవంతుడకు నేను చాలా కావలసిన దానను నన్ను ముందర పెట్టుకొని వెళితే పరమాత్మ అందరినీ అనుగ్రహిస్తాడు అని మీకు నమ్మకం. ఈ నమ్మకంతో మీరందరూ ఏం చేస్తున్నారు? నా దగ్గరికి వస్తున్నారు. పరమాత్మతో చేర్చి ఒక మహానుభావురాలి దగ్గరికి మేమందరము వెళ్ళగలుగుతున్నాము. అద్యమే సఫలం జన్మ సుప్రభాత నిశాచమే. తెలుసా ఎవరో? అక్రూరుడు అంటాడు. కంసుడు ఆయన బృందావనం వెళ్ళి రామకృష్ణులను తీసుకొనిరా, ధనుర్యాగం చేస్తున్నాను, వాడు వచ్చి చూస్తారు, ఇదువు తర్వాత నేను చూసుకుంటాను అన్నాడు. కంసుడు ఏమీ దాచలేదు, వాళ్ళని చంపడానికే పిలిపిస్తున్నాను, ధనుర్యాగం అనేది ఒక మిష, కోరియా పీడాన్ని ఉంచుతున్నాను, చౌడముడికి ఏదో ఏర్పాటు చేశాను, వెళ్ళి తీసుకురా అంటే బయలుదేరాడు. బయలుదేరి అంటాడు, దుర్మార్గులతో సహవాసం చేస్తే పాపము అపకారము హాని జరుగుతాయంటారు. కానీ నా విషయంలో ఆ శాస్త్రం తప్పయింది. ఎందుకైంది? పరమ దుర్మార్గుడైన కంసుడితో సహవాసం చేసినందువల్లనే శ్రీకృష్ణ బలరాములను దర్శించే భాగ్యం నాకు కలిగింది. ఇప్పుడు నేనుగా వెళ్తానండి ఎక్కడికి బృందావనానికి, ఇక్కడే సేవ కదా, వీడి సేవ చేస్తున్నాడు. మంత్రి కంసుడికి చాలా నమ్మకమైన మంత్రి. ఎంత నమ్మకమైన మంత్రి కాకుంటే వాడిని పంపాడండి. ఎవడు అక్రూరుడు? వాడు జన్మవంశం వాడే, బాబాయ్ అవుతాడు కృష్ణుడికి. వసుదేవుడికి పెద్ద ఆయన చిన్న ఆయన కొడుకో, అలా తమ్ముడు అంటే వీరికి బాబాయ్.
మరి కృష్ణ బలరాములకు అంత దగ్గరి వాడిని వాళ్ళని తీసుకురమ్మని చెప్పడమే కానీ వాళ్ళని నేను చంపుతున్నాను నువ్వు వెళ్ళి తీసుకురా అని చెప్పగలిగాడంటే అతను కంసుడికి ఎంతటి విశ్వాసపాత్రుడు. కంసుడికి నేను ఇంత నమ్మకంగా ఉన్నందువల్లనే ఈనాడు కృష్ణ బలరాములను చూడగలుగుతున్నాను. నా జన్మే జన్మ, నా అదృష్టమే అదృష్టం. నాకు ఈరోజు ఈ రాత్రి చాలా మంచిది, ఈ రేపు జరగబోయే ఉదయము చాలా మంచిది. ఈ సాయంకాలం నేను కృష్ణ పరమాత్మను దర్శించుకోబోతున్నాను, అతనితో మాట్లాడబోతున్నాను. రేపు అతనితో కలిసి నేను లేస్తాను, లేవగానే స్వామిని చూస్తాను, పడుకునే ముందు కూడా స్వామిని చూస్తాను. అద్యమే సఫల జన్మ సుప్రభాత నిశాచని. ఇలా పెద్దలను భగవద్ భక్తులను దర్శించే సమయం ఉన్నటువంటి చోట అందరూ సంతోషంగా ఉంటారు. మీ అందరూ మీరు నన్ను చాలా పెద్దదానిగా భావించి నమ్మకం ఉంచారు కాబట్టి నా దగ్గరికి వస్తున్న మీరు చాలా సంతోషంతో ఉంటారు. ఫలానా దగ్గరికి వెళ్తున్నాం, త్వరలో మా కృష్ణుడిని చూస్తాం కదా. మరి ఇంత సంతోషం ఉన్నప్పుడు మీ అందరి ముఖాలు వికసిస్తాయా లేదా కదా. కాబట్టి అవి పద్మాలు కాదు, మీ ముఖాలు. ఫలానా భక్తురాని దగ్గరికి వెళుతున్నాననే సంతోషం వల్ల వెళ్ళినటువంటి మీ ముఖాలయ్యా మావి, అవి పద్మాలు కాదు. మరి కరువులు ముగించారన్నారమ్మ, వాటిని ఏమంటారు? నా ఇంటి ముందరికి వచ్చి నా తలుపు కొట్టి నన్ను పేరు పెట్టి పిలిచినా నేను లేచి రాకుంటే చూడాలనుకున్న మీ కళ్ళు వాడిపోయాయి. అవే కలువలు. ఆడవారి ముఖాలను పద్మాలుగా, కన్నులను కలువలుగా చెప్పుట ఆలంకారిక సాంప్రదాయం. అందుకే అమ్మా, ముకుడించినవి కలువలు కాదు మీ కన్నులు, వికసించినవి పద్మములు కాదు మీ ముఖములు. కాబట్టి ఇది తెల్లవారటానికి గుర్తు కాదు. ఇది కాకుండా ఇంకేదైనా ఉంటే చెప్పండి. సరేమ్మా, అలాగే చెప్తాం. ఇప్పుడు మనకు సెంగల్ పొడి కోరై వెంబల్ టవర్ టవర్ పర్వత ప్రాంతాల్లో క్రింది భాగంలో చిన్న చిన్న గులకరాళ్ళలాగా రాళ్లు ఉంటాయి. అవి రంగురంగులు ఉంటాయి రాళ్లు. అవి పూర్తిగా రాళ్లు కాలేదు, పూర్తిగా మట్టిలాగా లేవు. మట్టి రాయిగా పరిణమించే క్రమంలో ఉంటాయి. మనం వాటిని గులక అంటాం. కొంచెం కొట్టి పొడైపోతాయి. నిజంగా గట్టిగా అయితే బాగా కొట్టే కానీ కావు, లేకుంటే కావు. మరీ గట్టి పడితే బాగా కొట్టినా కావు. ఇప్పుడే మట్టి నుంచి రాతిగా మారబోతున్నటువంటి ఒక పదార్థాన్ని మనం గులకరాళ్ళు, జేగుడు రాళ్ళు, గైరికాది ధాతువులు అంటాం సాహిత్యంలో. రకరకాల రంగులు ఉంటాయి. ఆ రంగులలో బాగా ఎరుపు రంగు ఉన్నటువంటి రాళ్లను కొన్ని తీసుకొని వచ్చి పొడి చేసి, ఆ పొడిని నీటిలో వేసి, ఆ నీటిలో తెల్లటి వస్త్రాలు తడిపి, ముంచి, తడిపి, పిండి, ఆరవేసి అవి కట్టుకుంటారట. అర్థమైందండి? ఇంకా కాషాయ వస్త్రాలు అన్నమాట, దానికి పెట్టిన బాధ్యత. మనం ఇప్పుడేమో ఇంత జాలు చేస్తున్నాం, అందులో కలుపుతున్నాం, ముంచుతున్నాం, కట్టేసుకుంటాం. సన్యాసులు అయిన వాళ్ళు తాము వాడుకుని పదార్థాలన్నీ తాము స్వయంగా తయారు చేసుకోవాలి. ఇతరులు తయారు చేసిన వాటిని తాము ధరించకూడదు, వాడకూడదు, స్వీకరించకూడదు. ఒక భిక్ష తప్ప మరి దేన్ని తీసుకోకూడదు. తెలుసా ఎందుకో? ఒకసారి ఒక వ్యక్తి నుంచి ఒక వస్తువు తీసుకున్నాడు అనుకోండి, వీడికి వాడి మీద ఏం కలుగుతుంది? వీడు మంచివాడు ఉన్నట్టుంది, మనకి వస్తువు ఇస్తున్నాడు. అలా 2-3 సార్లు తీసుకున్నాడు అనుకోండి, వీడు మనవాడే ఉన్నట్టుంది.
ఇక 5వసారి కూడా అయ్యా మా ఇంటికి రండి పాద పూజ చేస్తాను, అయ్యో అంతకంటే కొందరైనా నువ్వు మంచివాడు అలాగే వస్తాను అంటాడు. చిన్న చిన్నగా అరణ్యం కాస్త మారిపోయి గ్రామము. కలియుగంలో ఏది గ్రామాలను చేరుస్తున్నారో గృహస్థుడు అరణ్యాన్ని చేరుస్తారు అన్నారు. భాగవతంలో చెప్తారు, ఏటేమో గ్రామాల్లో ఉంటున్నాడట, గృహస్థుడు అరణ్యంలో ఉంటున్నాడు. తెలుసా ఎందుకో? పదార్థాలు కూర్చుకోవటానికి ఊరుగా అడవి పడలేదుగా అక్కడికి పోతున్నాడు. న్యాయంగా ఏం కావాలి? వీడు అక్కడ ఉండాలి, వాడు ఇక్కడ ఉండాలి. అందువల్ల సన్యాసి అయిన వాడు, సన్యాసికి ఏంటి నేను చెప్పాను జ్ఞాపకం అనుకుంటాను, సతి న్యాస, పరమాత్మ యందు సకల భారము ఉంచిన వాడు సన్యాసి. అన్ని పనులు మానేసిన వాడు కాదు. కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయోడు చెప్తుంది. ఇది చెప్తుంది మనకు, కామ్య కర్మలను విడిచిపెట్టుట సన్యాసము. అన్ని కర్మలు కాదు, నిత్య కర్మ చేయవలసిందే. అహరహ సంధ్యానుపాసీత, సన్యాసం చేయరా, చేసి తీరాలి, చేయకుంటే సన్యాసే కాదు. మేము అన్ని వదిలిపెట్టామండి. అన్ని అంటే ఏం వదిలిపెట్టాము? ఆహారం తీసుకోవటం, నిద్రపోవటం, మరి వస్తువులు సంపాదించుకోవటం, తన వారి నలుగురిని కూర్చుకోవటం. మరి ఏం వదిలిపెట్టావు? స్నానం వదిలిపెట్టాను, సంధ్యావందనం వదిలిపెట్టాను, ఆరాధన వదిలిపెట్టాను. అదే సన్యాసం నాకేది కదండి. మరి ఇవి ఎందుకు? న్యాయంగా వీటిని వదలాలి. సంగ్రహం సర్వదా తెలియదంటుంది శాస్త్రం. సన్యాసి అయిన వాడు ఏ వస్తువును కూడగట్టకూడదు. ఒక పుణ్యం తప్ప. పుణ్యం కూడా భగవద్ అర్పణమైన పుణ్యం. నేను పుణ్యం సంపాదించుకుంటున్నాను అంటే వాళ్ళ జీవం. దేని యందు నాకు ఆశ లేదు, నేను అన్నిటినీ విడిచిపెట్టాననే భావాన్ని సూచించటానికి కాషాయ వస్త్రం ధరిస్తాడు. కాషాయము అంటే అన్ని రంగుల కలయిక అని శాస్త్రం. అందులో అన్ని రంగులు కలుస్తాయి. ఇతను కూడా అన్ని రకముల కోరికలను పరమాత్మ ఎందే ఉంచుతాడు. ఇలాంటి కాషాయ వస్త్రాలు ధరించినటువంటి పరమాత్మ శ్రీ సన్యాసులు తాము పరిశుద్ధులము అని తెలియటానికి వెన్ పల్, తెల్లని పలు వరస కలవారు. వారి వస్త్రాలు ఎర్రగా ఉంటాయి, వారి పండ్లు తెల్లగా ఉంటాయి. ఈ తెల్లటి పళ్ళు ఏంటి? తెల్లటి పండ్లు ఆహార శుద్ధిని తెలుపుతాయి. మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నామో ఒక్కసారి మన పలువలను జాగ్రత్తగా చూస్తే అన్ని రహస్యాలు బయటపడతాయి. సాత్వికమైన పరిశుద్ధమైనటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలని శాస్త్రం. ఎందుకు? మనస్సు పరిశుద్ధిగా ఉండాలంటే ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, సత్వశుద్ధౌ ధ్రువాస్మృతి. ఆహారము పరిశుద్ధమైన దాన్ని తీసుకుంటేనే మనస్సు పరిశుద్ధంగా ఉంటుంది. మనస్సు పరిశుద్ధంగా ఉంటేనే స్మృతి పరిశుద్ధంగా ఉంటుంది. అది ఉంటేనే పరమాత్మను మనం ధ్యానించగలం. చాలా మంది మహానుభావులు అంటారు, ఏం తీస్తే ఏమండి, ఎలా ఉంటే ఏమండి, మనస్సు బాగా ఉంటే సరిపోదా? కరెక్ట్. మనస్సు బాగా ఉంటుందా? ఏం తిన్నా? అసలు మనస్సు ఎలా తయారవుతుంది? అన్నస్య భాగతత్వం స్యాత్ తత్ శృణు యథామతి. మనకు ఉపనిషత్తు, కఠోపనిషత్తు, ముండకోపనిషత్తు, బృహదారణ్యకం ఎంత బాగా చెప్తుందంటే యత్ ఆహారే అత్యంతం సారతమం తన్మన. మనము తీసుకునేటువంటి ఆహారము 6 విధములుగా మారుతుంది. తనను తాను 6గా విభజించుకొని 6 ప్రదేశాలకు పోతుంది. అందులో సారహీనమైన ద్రవ పదార్థం మూత్రముగా బయటికి వెళ్ళిపోతుంది.
సారహీనమైన ఘన పదార్థం మలముగా బయటికి వెళ్తుంది. సారవంతమైన ద్రవ పదార్థం రక్తముగా చేరుతుంది. మరికాంత సారవంతమైన ఘన పదార్థం మాంసముగా రూపుదిద్దుతుంది. మరికాంత సారవంతమైనది ఏమంటాం మనము? మధ్య అంటాం. అంటే మన భాషలో శ్వేత కణములని చెప్తామే అదనమాట. తర్వాత చివరిదైన అత్యంతం సారతమం, మనము తీసుకున్న దానిలో అత్యంతమైన సారతమైన ఆహారం ఉంటుందో అది మనస్సుగా మారుతుంది. అంటే మనము సాత్విక ఆహారం తీసుకుంటే మన మనస్సు సాత్వికంగా ఉంటుంది. రాజక ఆహారం తీసుకుంటే రాజసంగా, తామసం తీసుకుంటే తామసం. మన చెప్తాను జ్ఞాపకం అనుకుంటాను. యథా పాత్రే పయస్తప్తం తథా దేహే మనస్థితం. పాలు వేడి చేయాలి అంటే పాలను అలాగే మనం నిప్పుల్లో మంటలో పోస్తామా? పోయాం కదా. ఏం చేస్తాం? ఓ గిన్నెలో పోసి పొయ్యి మీద పెడతాం. మనకు వేడి కావలసినది పాలు, మనం వేడి చేస్తున్నది పాత్రను. పాత్ర వేడైతే పాత్రలో ఉన్న పాలు వేడైతాయి. మళ్ళీ అదే పాలు చల్లబడాలంటే పాత్రను చల్లబరుస్తాం, నిలబెట్టి పాలు చల్లబడతాయి. మనకు వేడి కావలసినది పాలు, మనం వేడి చేస్తున్నది పాత్రను. మనకు చల్లబడాల్సినది పాలు, మనం చల్లబడుతున్నది పాత్ర. అంటే పాత్ర వేడైతే పాలు వేడైతాయి, పాత్ర చల్లబడితే పాలు చల్లబడతాయి. అర్థం కాలేదా? మనస్సుకు పాత్ర ఏది? దేహమే. దేహం వేడెక్కింది, మనస్సు వేడెక్కుతుంది. దేహం చల్లగా ఉంది, మనస్సు చల్లగా. నా మనస్సు బాగలేదు అనడానికి, నా మనస్సు బాగున్నది అనడానికి ప్రధాన కారణం మన శరీరం బాగుండాలి. బాగుండాలంటే ఈ శరీరంలోకి బాగా ఉన్న పదార్థాలని ఆహారంగా పంపించాలి. సాత్వికమైన ఆహారాన్ని శరీరంలోకి పంపితే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇందులో ప్రమాణాలు, వివాదాలు, శాస్త్రాలు అవసరం లేదు. ఇది నిజమో అబద్ధమో తెలుసుకోవటానికి ఓ చిన్న ప్రయోగం మీరందరూ చేయొచ్చు. ఓ చిన్న డైరీ పెట్టుకొని డేటు వేసుకొని ఆ డేటు తీసుకున్న ఆ రోజు తీసుకున్న ఆహారం ఒక పక్కన రాయండి, మరో పక్కన ఆ రోజు తమ ప్రవర్తన రాయండి. డేటు, ఆహారము, ప్రవర్తన. ఇలా డేటు, ఆహార, ప్రవర్తన రాసుకుంటూ పోండి. మీకే అర్థమవుతుంది. వాళ్ళ నా మూడు బాగలేదు అనుకున్న రోజు మీరు ఏం ఆహారం తీసుకున్నారో చూడండి. ఈరోజు నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను, ఏం ఆహారం తీసుకున్నారో చూడండి, తెలుసుకోండి. నిజంగా మనసు మంచిది అయితే ఏం తిన్నా మంచిగానే ఉంటే ఎందుకు మార్పు? దేని బట్టి? అయ్యా నీకు కాదండి వాతావరణము అంటాం. వాతావరణం అలాగే ఉంటుందా? ఒకనాడు భార్య ఒక పని చెప్తే నా పని చెప్తావా, నీకు బాగా పొగలెట్టింది అంటారు. మరొక నాడు ఆమె ఏ పని చెప్పకుండా ఇవాళ నేను చేసేస్తానులే, నువ్వు నీళ్ళు వేరా ఒకటే కదా, అదే నోరు అదే మంచి. ఇప్పటిదాకా ఏమైంది? నిన్నేమయ్యావు? ఈరోజు ఏదో కాస్త పాయసము లడ్డు తినుంటావు, ప్రశాంతంగా ఉంటావు. అంతకుముందు ఆవకాయ తినుంటావు, పదునం అడ్డు. అనుమానం ఏం లేదు. మీరు తీసుకునే ఆహారం ఖచ్చితంగా మీ మనస్సు ప్రభావం పడేస్తుంది. అందుకే స్వామి ఆయు సత్వ బల ఆరోగ్య సుఖ ప్రీతి వివర్ధన ఆహార సాత్విక చేత ఎంత బాగా చెప్పారండి. ఆయుష్యాన్ని, బలాన్ని, సుఖాన్ని, ప్రీతిని పెంచేటువంటివి సాత్విక ఆహారములు. కటు, ఆమ్ల, లవణ, అత్యుష్ణ, తీక్ష్ణ, రూక్ష విరాహక ఆహార రాజసశ్రేష్ట. పులుపు, కారం, ఉప్పు, మహావేడి అంటుంటే మనందరికీ నోరుతుంది కదా, మనకు రోజునే ఇవే అబద్ధం కాదు. ఇవన్నీ రాజసాహారం. అబ్బా మరీ ఉప్పు తక్కువ ఉందండి, 3 సార్లు వేసుకున్నాడు. శాస్త్రకారుడు ఎంత పరుషంగా చెప్పాడంటే, భోజనం మీద కూర్చున్న తరువాత
మీరు తినబోతున్న ఏ పదార్థంలో ఉప్పు తక్కువ ఉన్నా మళ్ళీ ఉప్పు తెచ్చి ఉప్పుగా వేసుకోవద్దు. మీకు ఉప్పు కావాల్సి వస్తే ఇంత పెరుగులోనో ఇంత కారంలోనో ఇంకొంత కలుపుకొని తెచ్చి వేసుకోండి, కానీ ఉప్పును ఉప్పుగా వేసుకోకండి. ప్రత్యక్ష లవణం ప్రోక్తం గోమాం సదృశం అన్నాడు. ఉప్పును ఉప్పుగా మీ ప్లేట్లో ఇస్తట్లో వడ్డించుకుంటే అది గోమాంసంతో సమానము అన్నాడు. మనవాళ్ళు మహానుభావులు చాలా విందులలో విస్తరి వేయగానే ఏమేస్తున్నారు. మనం అంటే తక్కువ, మనం చెప్పినట్టు ఇంకా మనకు వ్యక్తిత్వం మనం పర్వాలేదంటే మనకు ఉప్పు మన మనస్సును, మన శరీరాన్ని, మన రక్తాన్ని, మన రక్త ప్రసరణాన్ని మార్చేదదే. ఒక మహావైద్యుడు ఉన్నాడు ఆయుర్వేదంలో, చరక వినుంటారు, చరక సంహిత చాలా మంది పేరు వినుంటారు. అందులో ఉప్పును మానేస్తే మధుమేహ వ్యాధి బాధించదు అన్నాడు. మధుమేహం అంటే ఇప్పుడు ఏమంటుందని డయాబెటిక్ అంటాం. మీరు ఉప్పు మానేసి రోజు 2 కిలోల చక్కెర తినండి, మీకు ఆ వ్యాధి కాదు, బాధించదు అన్నాడు. 2 తినండి, ఏం ఉప్పు మానే. న్యాయంగా మరో షుగర్ పెంచేది షుగర్ కాదు, ఉప్పు. ఎలాగైనా రక్తంలో కలవకుండా బయటికి వెళ్ళాల్సిన భాగం రక్తంలో ఎప్పుడు కలుస్తుంది? వెళ్ళటంలో తేడా ఉన్నది కదా. సింపుల్ లాజిక్. ప్రసరణలో తేడా ఉన్నప్పుడు ఆడుకోస్తుంది. ప్రసరణలో తేడా ఎప్పుడు ఉంటుంది? రక్త ప్రసరణ సరిగ్గా ఎప్పుడు ఉంటుంది? మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. మనం ఆవేశానికి గురయ్యామనుకోండి, అంటానే బీపీ పెరుగుతున్నది అంటారు. ఏది కదా, మనం కొంచెం ఆవేశంగా ఉన్నాం, రక్తం కూడా కొంచెం స్పీడ్ ఎక్కువైంది. మనం మరీ డల్గా ఉన్నాం, వీక్నెస్ అంటానే కదా, బీపీ తక్కువైంది. ఉండవలసినంత ఉంటే ఎంత వేగంగా ప్రసరించాలో అంత వేగంగా ప్రసరిస్తే పనికి మారిన వాటిని బయటికి పంపుతుంది, పనికి వచ్చే వాసనలో ఉంచుకుంటుంది. అంటే మనస్సులో ఎలాంటి దిగులు, క్షోభ, వేదన, కోపము లాంటి వికారాలు లేకుంటే ఆరోగ్యంలో మార్పే రాదు. డాక్టర్లు ఏమంటారు? తినడం కాదండి, మీకు బాగా ఏదో స్ట్రెయిన్ ఏదో అయితే వచ్చేస్తే షుగర్ ఎక్కువ. స్ట్రెయిన్ షుగర్ అయినా మనం ఏం చెప్తాం? మనస్సులో ఒత్తిడి పెరుగుతుంది. మనస్సులో ఒత్తిడి పెరిగితే రక్తంలోని ఒత్తిడి తగ్గుతుంది. అది తగ్గితే అందులో షుగర్ బయటకు పోదు. సింపుల్. మన ఆరోగ్యానికి అదే మూలం, జ్ఞానానికి అదే మూలం. కాబట్టి ప్రధానంగా మనం అందరం ఆచరించవలసినది ఆహార నియమము. దాన్ని మర్చిపోకండి. సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి. యాత యామం గత రసం పూతి పరివిహితం చేయదు ఉచ్చిష్టమపి అనేక్యం భోజనం తామసప్రియం. ఒక ధామం కింద వండిన వాటిని తినకూడదు, అది తామసాహారం. మనము ఒక రోజు కింద వండిన వాటిని, మరీ మనకి ఇష్టమైన వాటిని దాన్ని ఏమంటారు? ఫ్రిడ్జ్. అందులో మరీ దాచుకొని అబ్బా చాలా బాగున్నాయండి, మరి కొన్ని తెల్లారే బాగుంటాయండి ఆ రోజు కంటే అంటే పక్క వాడు అడగకుంటున్నాను. ఎట్లా చూడండి మన పరిస్థితి ఏమవుతుంది. పదార్థాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొని తింటే ఏమనుకొని తింటున్నావు? చెడిపోలేదు అని. అదేంటి డాక్టర్ చెడిపోతుందో లేదో చెప్తాడు. చెడిపోతుంది, చెడిపోతున్నట్టు తెలియదు. వారాంగనాలంకారైవ అంటాడు వ్యాసుడు. అంటే ఫ్రిడ్జ్ కాదు, వేరేదనుకోండి. వేసి అలంకరించుకుంటుంది. ఎలా? 45 ఏళ్ళు పైన దాటి ఉన్నా నేను 25 ఏళ్ళ అమ్మాయి అనేది కలిగించడానికి ఏ అవయవాలు, ఏ ఆకారాలు, ఏ రంగులలో ఉండాలో అది పూడ్చుకొని నీ 25 ఏళ్ళ అమ్మాయిని అంటుంది. చూడడానికి పడుచు పిల్లలా కనబడుతుంది, వాస్తవంగా పదార్థాలు కూడా చెడిపోనట్టు కనబడతాయి, చెడిపోతాయి. మీరు కావాలంటే 1 2 పండ్లు
ఫ్రెష్ గా తీసుకుని దాన్ని ల్యాబ్లో పరీక్షించండి. 1 గంట 1 గంటన్నర ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ పరీక్షించండి. మీకే తెలుస్తుంది ఎన్ని తగ్గాయి ఎన్ని పెరిగాయి. తగ్గినట్టు కనబడదు, తగ్గుతుంది. అందుకే యాతయామం గత రసం, ఒక సాము దాటితే దాన్ని తినకూడదు, రసం పోతే తినకూడదు. పూతి పరియుషితం, దుర్గంధం ఉంటే తీసుకోకూడదు. ఉచ్ఛిష్టం, ఎంగిరి తినకూడదు. అమేధ్యం, అపవిత్రమైన తినకూడదు. కానీ మనం ఇప్పుడు వేడి తింటున్నాం, అదే తింటున్నాం. ఎంత మన ఇక్కడ చూస్తే అడిగేవాడు ఎవరండి అన్నాడు. 4 రోజులు అలా పోదు కనపడేది బోర్డు. మా పక్కవాడు అడిగాను, ఏంటి అది కర్రీ పాయింట్ ఉంది, ఏం పాయింట్ రాని అంటే, అయ్యా కూర వండుకోవడానికి టైం లేక అక్కడ తెచ్చుకుంటారండి. అది ప్రత్యేక అప్పుడే వండుతారండి అన్నాడు. అడిగినప్పుడు వేయిస్తారు 5 వారం రోజులు. మాకు ఏమిటి గతి? మనం ఏం తింటున్నాం? ఇలాంటివి తింటే మనం ఏమవుతాం? మనస్సే ఉంటుంది. పరమాత్మ ఎంత బాగా చెప్పాడంటే, పదార్థము చెడుది కాకపోవడమే కాదు, పదార్థము మంచిదైనా భగవన్ నివేదన చేయకుంటే తామసమే అన్నాడు. తే స్వగం పుంజతే పాపా ఏ పచంతి ఆత్మకారణం. మా కోసం మేము వండుకొని తింటున్నామని వండుకున్నది అన్నం కాదు, పాపము అన్నాడు. గీత ఎందుకు పాపమయ్యా అంటే అర్థం కాదని స్వామి తై దత్తాన్ అప్రదాయేత్య యో భుంక్తే స్థేన ఏవ సహా. వాడు దొంగతనం చెప్పాడు, దొంగ వాడు. భగవంతుడికి పెట్టకుండా తిన్నవాడు దొంగ అన్నాడు. తెలుసా ఎందుక? అవన్నీ నీవేనా? నువ్వు తినేవన్నీ నీవేనా? ధాన్యం, పండ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? భూమి నుంచే కదా. ఎలా వస్తున్నాయి? వర్షం వస్తే కదా. వర్షం ఎవరు ఇస్తున్నారు? నేను ఇచ్చిన వాటిని నాకు పెట్టకుండా తిన్నావా అని ఏమంటారయ్యా? దొంగలు కదా. నా వస్తువు నువ్వు తీసుకొని నాకు పెట్టకుంటే నేనేమంటారు? చూపించడం తీసుకున్నారు, చెప్పు అయ్యా నీ వస్తువు నేను చెప్తున్నాను, విత్ పర్మిషన్. ఆయన కూడా అదే, ఆయన తినడు. ఆలోచించండి, ఒక్కనాడు పరమాత్మ తిన్నాడనుకోండి, మనం మన తల్లారి పెడతామంటే మాకే గదిలేదు, దయచేసి అసలే కనబట్టి ఇందులో నువ్వు పాత్రవా, నువ్వు కొత్త వ్యక్తివా, వాళ్ళకి ఏం లేదంటాం. తినడు, ముందర పెడతాం. అంటే నివేదన, అంటే నివేదన. అయినా ఇది చూపించింది, నీకు చూపుతున్నాను, నీకు తింటాను, అప్పుడే తీసుకో. అలా కాకుండా వాడించిన దాన్ని వాడి తీయకుండా తింటే నువ్వు దొంగవు అన్నాడు. అయినప్పుడు ఇలాంటి తత్వాన్ని తెలుసుకొని సాత్విక పదార్థాలను భగవద్ నివేదన చేసి, స్వామి నువ్విచ్చావు నేను తింటున్నాను అని తింటే మనసు పరిశుద్ధమవుతుంది. అలాంటి పరిశుద్ధమైన ఆహారం తీసుకుంటే మన పరువస కూడా తెల్లగా. కొందరు చిత్తరుతానే, కొందరు మహానుభావులు రాత్రిపూట పగటిపూట సేవించకూడని వాటిని చాలా సేవించి పొరపాటున వాసన వస్తుందేమో అని సుగంధ ద్రవ్యాలతో తాంబూలం నోట్లో వేసుకొని నడుచుకుంటూ పోతాడు. ఏమర్థం అన్నమాట? ఎన్నడూ తాంబూలం వేసుకొని వాడు తాంబూలం వేసుకున్నాడు అంటే దేన్నో దాచుకోవడానికే ప్రయత్నిస్తున్నాడు అన్నమాట. మామూలుగా ఉన్నవాడు కాక పెద్దలకి రంగు వేసుకుంటున్నాడు అంటే అవి రంగు వేయకుంటే మనకు చూడబుద్ధి కాకుండా ఉంటాయన్నమాట. అంటే ఉన్నదాన్ని దాచుకోవటానికే కొత్త రంగులు వేస్తారు. పరమాత్మకే అర్పిస్తే రంగు వేయవలసిన అవసరం లేదు. ఈ భావాన్ని చెప్పడానికి వెన్బల్, ఒకటి కాషాయ వస్త్రము, మరి ఒకటి తెల్లని పరువలస. ఈ రెండు కలిగి ఉన్నవారు తంగల్ తిరుక్కోయిల్ చెంగిలివాన్ పోయినారు. తమ దేవాలయంలో ఉన్న పరమాత్మను ఆరాధించడానికి వెళుతున్నారు. వాస్తవంగా దేవాలయాలలో
ఆరాధన చేయవలసిన వారెవరు? మాటాధిపత్యం యతి కుర్యా, సన్యాసే చేయడు. గృహస్థుడికి నో ఛాన్స్. సన్యాసి ఆరంభించాక కావాలంటే వచ్చి కూడా సాయం చేయవచ్చు. అందుకే మనకి ఇప్పటికీ తిరుపతి కానీ, శ్రీరంగం కానీ, కంచి కానీ మొదలు కానీ మొట్టమొదటి స్వామికి ఎవరు అర్ఘ్యపాద్యాలు ఇస్తారు? జీయర్ అంటాం. తిరుపతిలో ఇద్దరు ఉన్నారు, పెద్ద జీయరు, శ్రీరంగంలో ఉన్నారు, పెద్దోడే ఉంటారు జీయర్. జీయరని సన్యాసి మొదటి కాలంలో వాళ్ళు చేయాలి. ఎదిగే అడిగారు మాట్లాడిపోయిన వేరేమనకు లేదు. ఇలా తమ తమ దేవాలయాలలో ఉన్నటువంటి పరమాత్మను ఆరాధించటానికి సన్యాసులు వెళుతున్నారు. ఇది కూడా తెల్లవారటానికి గుర్తు కాదా అమ్మా? అయితే ఏం చేయమంటారు? ఓహో, అంతవరకు వచ్చిందా వ్యవహారం అంటే అన్నీ మర్చిపోయారా తల్లి? ఎంగళై మున్నం ఎడుపువాను వాలి చేసుకున్నాం. మనందరం కూర్చొని మాట్లాడుకున్నాం. మనందరము కలిసి కృష్ణ పరమాత్మతో వ్రతం చెయ్యాలనుకున్నాం. స్వామి కూడా తెల్లవారగానే రమ్మన్నాడు, తెల్లవారు రామున్నే రమ్మన్నాడు. వస్తామన్నాం, స్వామి వెళ్ళిపోయాడు. అప్పుడు మనకు చిన్న సందేహం కలిగింది. పొరపాటున నిద్ర పడితే మరి తెల్లవారుజామున ఎవరు లేపాలి? రోజు లేపాలి కదా. ఇప్పుడంటే చెల్లు కళాల పెట్టుకుంటాను వేస్తాం. అప్పుడు చెల్లు లేవాలి, ఎవరు లేపాలి అంటే అమ్మా నువ్వే, మీకెందుకు భయం, నేను లేపుతాను అని మాట ఇచ్చినట్టు గుర్తు మర్చిపోయావా? ఎంగళై మున్నం ఎడుపువాన్, మమ్ములను ముందే లేపుతానని వాయిపేచు, మాట ఇచ్చిన దానవు. అదే సంగతి. మీరు నా మాట నమ్మారా? అమ్మా నేను నమ్మేదే నీ మాటలు. నువ్వేం చెప్పా మొదలే? పెద్దలు చేయని దానము మేము చెయ్యము, చెయ్యాదన చెయ్యోం తీకురడైతెన్నోదోం అయ్యము పిచ్చయం ఆందరయం కైగాటి ఉయ్యమారు. ఊగద్దు మర్చిపోయావా? మాకు ప్రమాణం పెద్దలే, మాకు శాస్త్రాలు రావు, మేము చదువుకోలేదు, మాకేం తెలియదు. అవునండి, వేదం చదవమని కదా అంటే వేదం కూడా కాదు. అదేమిటంటే ఆ వేదమే పెద్దలు చేసినట్టు చేయమని చెప్పింది. ఇంకేం కదా ఏదని చెప్పింది? అభైతే కర్మ విచికిత్సా వా ఉత్త విచికిత్సా వాస్యా ఏకత్ర బ్రాహ్మణ సంవర్జిన యుక్తా ఆయుక్తా అరూక్షా ధర్మకామాస్యో యథాతే తత్ర వర్తేరన్ తథా తత్ర వర్తేదా ఏత ఆదేశ. వేదం ఆదేశిస్తూ నీవు పెద్దల దగ్గర గురుకులంలో చదువుకొని విద్య పూర్తి అయ్యి అనుమతి తీసుకొని గ్రామానికి వచ్చి వివాహం చేసుకొని గృహస్థాశ్రమాన్ని సక్రమంగా నిర్వహిస్తున్నప్పుడు ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు డౌట్ వస్తే, సందేహం వస్తే, ఈ పని ఎలా చేయాలి, సందేహం వస్తే ఈ విషయంలో మనం ఎలా ప్రవర్తించాలి అని సందేహం వస్తే ఏం చేయాలి? ఏ తత్ర బ్రాహ్మణ సంవర్సిన యుక్తా ఆయుక్తా, చక్కగా పరిశీలించి ఇలాంటి కార్యక్రమాలను ఆచరించగల మహానుభావులు ఉంటారే బ్రహ్మజ్ఞాన సంపన్నులు. అరూక్షా ధర్మకామాస్యు, లోభము లేనివారు. అయ్యా అయ్యా ఏ ధర్మం అండి అంటే ఎవడు ఎక్కువ అనిపిస్తే వాడి ధర్మం అన్నామనుకోండి. గట్టేంటి అలాంటి వాళ్ళు కాకూడదు, లోపం ఉండదు. మనకు మహానుభావుడు ఉన్నాడు, చాలా మంది భారతం చదివి ఉంటారు. ఆది పర్వంలో యయాతి మహారాజ చరిత్ర ఉంది, చాలా పెద్దగా, చాలా మహానుభావుడు. అతను చేసిన కర్మల వల్ల అతను స్వర్గానికి వెళ్ళాడు. సరే బాగుంది. అయితే ఒక సందర్భంలో దేవతలకు ఋషులకు ఒక వివాదం వచ్చేసింది. ఏమిటి? యజ్ఞం చేయాలి. యజ్ఞం అనేది పూర్వరాజంతో నెయ్యితోటి హవిస్సుతో చేయాలా, లేక పశువులను పశు మాంసంతో చేయాలి. అంటే పశువుల వచ్చి చట్టమేమంటాం. అలా పశు
పశువులను హింసించి వాటి భాగంతో యజ్ఞం చెయ్యాలా? గోధుమ పిండి ఇంకేదో ఇంకోటి ఉన్నాయి కదా, వీటితో చెయ్యాలా? ఇలా పశుహింస చేసేటటువంటి యజ్ఞం అవుతుందా? ధర్మమేనా? చెయ్యొచ్చునా? అంటే దేవతలు చెయ్యొచ్చు, ఎందుకు? మాకిష్టం కాబట్టి అన్నారు. ఋషులు ధర్మం కాదు, పశువత చేయకూడదు, పురుషార్థంతో చేయాలి. వీళ్ళు కాదు పశువులు చేయాలి. వాళ్ళు ఎలా చేయాలి? ఇద్దరి వివాదం వచ్చినప్పుడు ఏం చేయాలి? ఓ ధర్మమూర్తి ఎవరు ఉండాలి, మంచివాడు కూడా కావాలి కదా. అయ్యా దాని మంచిది, మనకిద్దరికి ఎవరు నచ్చిన వాడో వాళ్ళ అడుగుదాం పోయి. అంటే మీకు కూడా ధర్మాంతో నమ్మకం ఉన్నవాడు మేము పోయి అడుగుతాం. అలాగా అయితే మాకు చాలా నమ్మకం ఏయాటి మీద, ఏయాటి మాట వెళ్ళిపోదు. ఆయన ధర్మాత్ముడు స్వర్గంలోనే ఉన్నాడు, వెళుదాం, ఆయన అడుగుదాం, ఆయన చెప్పిన మాట బాగానే ఉంది. ఇద్దరు ఒప్పుకున్నారు. ఆయన వెళ్ళి పెట్టారు, స్వామి ఇది మా సందేశము. అటు దేవతలు అడిగారు, ఇటు పురుషులు అడిగారు. ఆయన ఏం చెప్పాడు? పశువత చేయకూడదు, పురోహితుడే హోమం చేయాలి. హింస అధర్మమే, యజ్ఞమైనా సరే. పూర్వకందరూ మాంసం తినాలనే కోరికతోడు చేస్తున్న పని తప్ప అది శాస్త్రం కాదు. నీవు మాలోకంలో ఉండి మాట అనుభవిస్తూ స్వర్గం దేవతలు కదండి. నువ్వు మా ఇంట్లో ఉన్నావు, మా లోకంలో ఉన్నావు, మాలో అనుభవిస్తున్నావు, మాకు సపోర్టుగా చెప్పకుండా వాళ్ళని చెప్తావా స్వర్గం నుంచి కింద పడు అని? వాడు కింద పడేశాడు. పడ్డా సంతోషం. నాకు స్వర్గము మధ్యలోకము కాదు, ధర్మం కావాలి. ఇలా ఫలితమును ఆశించకుండా ధర్మము చెప్పగల పెద్దల మాట విని చేయవద్దు. అరూక్ష ధర్మ కామాస్యు. లోపం లేకుండా ఉండాలి. ధర్మాన్ని కోరిన పెద్దలు ఎవరు ఉంటారో యథాతే తత్ర వస్తే ఆ పెద్దలు అలాంటి విషయాలలో ఎలా ప్రవర్తిస్తారో నీవు కూడా అలా ప్రవర్తి. నీకు సందేహం వస్తే పెద్దల ఆచారం ప్రమాణం అన్నాడు. అంతేకాదు ధర్మస్య సమయ ప్రమాణం వేదాశ్చ. ధర్మము తెలిసిన వారి ఆచార ప్రమాణం అండి. తరువాత వేదాలు కూడా అని చెప్పారు. వేదం కూడా చెప్పింది. వేదం కూడా మొదటి తాంబూలం పెద్దలకే ఇచ్చింది. మరి నీవు మా పిల్ల, నువ్వు మాటించావు లేపుతానని అది నమ్ముకోండి. అందుకే నంగాయ్ పరిపూర్ణురాలా అంటే భగవద్ ధ్యానం తప్ప, భగవత్ చింతన తప్ప, భాగవతాచరణ తప్ప లౌకికంగా ఎలాంటి ఆశలు లేని మహానుభావురాలా, పరిపూర్ణురాలా. ఎదిందిరా ఇప్పుడైనా లేవమ్మా. మమ్మలను లేపుతానని మాట ఇచ్చిన నిన్ను లేవడానికి నేనే వచ్చాను. అయినా లేవా? నాకు తెలుసు నీ పరిపూర్తి. పరిపూర్తి అంటే అర్థం ఏ కొరత లేదు. మనందరికీ ఉన్న కొరత ఏంటంటే నేను కొరత గొప్పలేదు, కృష్ణుడే. మాకు ఆయన దగ్గర లేడు. మరి నీవు పూర్తిగా ఉన్నావంటే అర్థం ఆ స్వామి అక్కడే ఉన్నారేమో. నీవు ఆయనతోనే కలిసి ఉన్నావు, అందుకే పరిపూర్తి. మాతో కలిసి మమ్ములను లేపి అందరం కలిసి ఆయన దగ్గరికి వెళ్లి ఆయనను ప్రార్థించి ఆయనను తీసుకొని వద్దామనుకుంటే మమ్ములందరినీ వదిలిపెట్టి నువ్వు ఒక్కదానివే స్వామితో భోగరసాన్ని అనుభవిస్తున్నావా? అందుకే నానాదాయ్ సిగ్గులేని దానా. ఈ సిగ్గు లేకపోయేది మధ్యన అది అనొచ్చా అంటే అనొచ్చు అంటాడు. పెద్దలు ఎంత బాగా నిందిస్తే మనకంత పుణ్యం ఎక్కువ. రూక్షాక్షరాన్ని సంశృణువన్ మహాభాగవతేరితాన్ పరిణామపూర్వకం క్షాంత్యాయో వదేత్ వైష్ణవోహిత. వైష్ణవుడు అంటే ఎవరు? విష్ణు భక్తుడు. 100 సార్లు గుడికి పోయినాడు కాదు. పెద్దలు కారణం ఉండో కారణం లేకనో
కొంచెం పరుషంగా కఠినంగా నిందావాక్యాలు పలికితే వెంటనే చేతులు జోడించి ఓర్పుతోటి తల వచ్చి అయ్యా నేను ధన్యుణ్ణి అని ఎవడు చెప్తాడో వాడిని అనాలే వైష్ణవుడు. అంతే తప్ప వాడు ఎప్పుడంటే మనం భజన్నాం అనుకోండి ఏమిటి లాభం? రోజు గుడికి పోతున్నాం, రోజు ఆరాధన చేస్తున్నాం. మనం ఒక్కడొక్క మాట మాత్రం మళ్ళా 100 మాటలు వినిపిస్తాం. తప్పేగానే ప్రధానం క్షమ కావాలి. పెద్దలు మనతో మాట్లాడమే ఒక వరం, నిందిస్తే మళ్ళీ వరం. ఎందుకో మన తప్పులను మనం తెలుసుకోగలమండి, తెలుసుకున్నా ఒప్పుకుంటామండి. పక్కవాడు చెప్తే వాడి ముందర ఒప్పుకోకున్నా ఇంట్లో పోయినా వీళ్ళని నిజమే అన్నాడయ్యా, మనం అవసరం గోల చేశాం మనం అనుకుంటాం. ఎందుకంటే ఆభరణమే కావాలి కదా. అందుకోసమని అలాంటిది ఏం లేదు, సిగ్గులేనిదా. ఈ మాట పైకి వినడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించినా ఇది శాస్త్ర సమ్మతమైన మాట. ఎలాగంటే ఎవరు సిగ్గు లేని వాళ్ళు అంటే శాస్త్రం అందరం లేనివాడు అన్నాడు. అదే కర్మలయ్యా అంటారా? భగవంతుడికి సంబంధించిన విషయాన్ని, భగవద్ ధ్యానాన్ని, భగవన్నామ సంకీర్తనను ఇలా 200 మంది కూర్చొని అయ్యా అందరం భజన చేస్తాము అని ఒక మహాను భజన చెప్తుంటాడు అనుకోండి. మనలో ఎందరూ గట్టిగా చప్పట్లు కొట్టి నోరు గట్టిగా ఎందరూ చేస్తారండి? ఏం చేస్తాం మరి? 25-30 ఏళ్ళే ఉన్నాయి, అప్పుడే భజనలు కీర్తనలు చేసి నలుగురు చూస్తే ఎవరుకుంటారు? వీళ్ళు నేర్పించి ఇప్పుడే సన్యాసం చేస్తున్నారా, ఎలా పిల్లలు సంసారం లేదా, 70 నుంచి భజన చేయాలి. కానీ భజన ఏంటి? వీళ్ళు నవ్వు చూసుకుని ఎవరుకుంటారో ఎవరు ఏం చేస్తారు? తలకాయ ఉంచుకొని ఎవరు చూస్తున్నారో అనుకుంటారో ఏమో. భగవంతుడి నామ సంకీర్తనానికి సిగ్గుపడతారు. అవడం లేదు. ఇలాగే భగవంతుని భక్తులు పరమాత్మను తప్ప మరి దేన్ని ధ్యానించని మహానుభావులు సాంసారిక విషయాలు మాట్లాడాలంటే సిగ్గుపడతారు. వారకాంత, వేశ్య, స్త్రీ సంగమము, విషయ భోగము ఇలాంటి వాటి గురించి మాట్లాడాలంటే సిగ్గుపడతారు. భక్తులు సంసార విషయానికి సిగ్గుపడతారు, రక్తులు భగవతత్వాన్ని మాట్లాడడానికి సిగ్గుపడతారు. మరి ఇందులో సిగ్గులేని వారెవరు అంటే ఇద్దరు సిగ్గులేని వారు. ఎలాగో సంసారం అంటే వీళ్ళకి సిగ్గు లేదు, భగవంతుడు అంటే వాళ్ళకి సిగ్గు లేదు. నిరంతరం పరమాత్మను ఆరాధించేవారు సిగ్గుపడతారా? హాయిగా ఎలుగెత్తి ధ్యానం చేస్తారు. ఒకట నవ్వుతుండు, ఒక చోట ఏడుచును. ఎవరైనా రకలాలు పానీయంబులు తాగుతున్ దిగురుచున్ పాటించుతున్ హాసలీలా నిద్రాదులు చేయుతున్ దిగురుచున్ రక్షించుతున్ సంతత శ్రీనారాయణ పాద పద్మ యుగళి చింతా మృతాస్వాద సంధానుండై మరచన్ ఏతత్ విశ్వమును భూవరాని రకలాలు అన్ని మర్చిపోయారు. నీళ్లు తాగినా నారాయణే, అన్నం తిన్నా నారాయణే కదా. సిగ్గుపడరా? అమ్మా సిగ్గులేనిదానా అంటే లోకంలో ఉండి కూడా పరమాత్మ అనుభవాన్ని తదేక ధ్యానంతో చేస్తున్న మహానుభావురాలా అని. ఇది నిందా పొగడటండి. చూడడానికి మాత్రం నిందలాగే ఉంది, న్యాయంగా అలా మాట్లాడతారు పెద్దలు. 10 మంది వింటే చూస్తున్నారు అనిపిస్తుంది, కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే పొగడతారు. తరువాత ఇంకో మాట, నావుడయాయ్ నాలుక బలము కలదానా. అదేంటా మధ్యాహ్నం అందరికి నాలుకలేనా? మన నాలుగు బలం లేదు. నాలుక కలవాడు అంటే ఏమవుతాం? మంచి నాలుక గలవాడు, మాటకారి. ధనము గలవాడు, ధనం నాకు వేరే, ఓ 5 2 రూపాయలు 10 1 ఉంటుంది. అలాగే బుద్ధి గలవాడు, బుద్ధి లేనివాడికి
ఏదో మంచి బుద్ధి మంచి బుద్ధి ఉండదా? గుణవంతుడు ఏ గుణం? సద్గుణం అందరికీ ఉంటాయి. అర్థం అది కాదు. ధనవంతుడు అంటే బాగా ధనం ఉన్నవాడు, గుణవంతుడు అంటే మంచి గుణాలు కలవాడు, బుద్ధిమంతుడు అంటే మంచి బుద్ధి ఉన్నవాడు, నాలుగు గలవాడు అంటే మంచి నాలుగు, బలమైన నాలుగు అంటే మంచిగా మాట్లాడే నాలుగు. తెలుసా ఎవరో? ఒక ఉదాహరణ మీకు కావాలి అంటే, రామలక్ష్మణుడు సీతమ్మను వెతుక్కుంటూ ఋష్యముఖ పర్వత ప్రాంతానికి వచ్చినప్పుడు వారిని చూచి సుగ్రీవుడు భయపడ్డాడు. ఇప్పుడు చూస్తూనే ఆడబట్టలున్నాయి, చేతిలో ధనువు బాణాలున్నాయి, ఉంది గోడలో ఉంది, వీళ్ళు బహుశా నన్ను చంపడానికే వచ్చుంటారు, వారిని పంపారు, ఏమో తానికడికి రాలేదు. కాబట్టి రాజాన బహువతప, రాజులకు చాలా మంది మిత్రులు ఉంటారు కదా, తాము చేయలేని పనిని మిత్రులతో చేయిస్తారు. వీరితో స్నేహం చేసి వీరికి చెప్పి పంపించి ఉంటాడు అని భయపడ్డాడు. అప్పుడు హనుమంతుడు ధైర్యం చెప్పి ఓదార్చి, నేను వెళ్ళి కనుక్కొని వస్తానయ్యా అని బయలుదేరాడు. సాధు వేషం అంటే సన్యాసి వేషం నేర్చుకొని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి రావడంతో ఏదో మాట్లాడాడు. అన్ని అడిగాడు, వీరెవరు, ఏమిటి, ఎక్కడి నుంచి ఇచ్చాడు. చూస్తే మీరు దేవలోకాదివామరవు, మీరు ఇక్కడి వారు కానట్టుంది, దేవలోక నుంచి వచ్చిన వారిలా కనబడుతున్నారు. పృథివీం రక్షితం ఇమాం, సకల భూమండలాన్ని కాపాడటానికి వచ్చిన వారిలాగా ఉన్నారు. పుండరీక విశాలాక్షవు, ఈ నేత్రాలు పుండరీకం వల్లగా విశాలంగా ఉన్నాయి. సర్వభూషణ భూషాలతో కిమర్థం నదిభూషితవు, మీ భుజాలకు చాలా ఆభరణాలు ఉండాలి, అన్ని తీసేసినట్టుంది, ఎందుకు ఆభరణాలు వేసుకోలేదు? ఇలా ఇలా చెప్పి, నేను ఫలానా సుగ్రీవుడు మా రాజు గారు, నేను ఆయనకు మంత్రిని, నా పేరు హనుమంతుడు, నేను వానరులం, వేషం మార్చుకొని వచ్చి నేను వానరుడికి చెప్తున్నాను. ఏమన్నా దాచుకోవాలనుకున్నప్పుడు ఏదైనా మార్చుకోవాలి, ఏదైనా మార్చుకుని వచ్చి నేను వానరుడిని అన్నాడు. అంటే తప్పేం కాదు, వారు ఎలాంటి వారో తెలియనప్పుడు వారి స్వభావం తెలుసుకోవడానికి వేషం మార్చుకున్నాడు. వారిని చూచాడు, ఉత్తముడు మంచివాడు అనుకున్నాడు, రహస్యం దాచకుండా చెప్పేశాడు. ఇంత బాగా చెప్తే సమాధానం చెప్పాలి. ఎవరు చెప్పాలి సమాధానం? రాముడు చెప్పాడా? అప్పుడు ఉన్నాడు తమ్ముడు లక్ష్మణస్వామి, ఆయన చెప్పాలి. లక్ష్మణస్వామి సమాధానం చెప్పడానికి సిద్ధపడే ముందు రామచంద్రుడు లక్ష్మణస్వామిని హెచ్చరించాడు. ఆయన కొంచెం జాగ్రత్తగా మాట్లాడు, వచ్చినవాడు మామూలు వాడు కాదు, చాలా గొప్పవాడు, మంచి పండితుడు, కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. ఏం పండితుడట? అన్ని చదువుకున్నాడు. నా ఋగ్వేద వినీతస్య నా యజుర్వేదధారిణ నా సామవేద విదుష శక్యమేవం ప్రభాసుడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం, ఈ మూడు క్షుణ్ణంగా తెలియని వాడు ఇలా మాట్లాడజాలడు. నూనం వ్యాకరణం కృత్సనం అనేన బహుధా శృతం. కేవలం వేదాలే కాదు, వేదాంగాలను కూడా బాగా చదువుకున్నాడు. పరిపూర్ణమైనటువంటి వ్యాకరణం మొత్తాన్ని ఇతను చాలా సార్లు విన్నాడు. నీకెలా తెలుసాయా? నువ్వు ఉన్నావా, చూసావా? అంటే బహువ్యాహరత అనేన నకించిదపశక్తితం. ఇంతసేపు మాట్లాడాడు కానీ ఒక చిన్న తప్పు కూడా మాట్లాడలేదు. ఏవం విధ యస్య దూత నభవేతు పార్థివస్యతో, రాజుకు ఇలాంటి దూత లేకుంటే కథం సిద్ధ్యంతి కార్యాన్ని, అలాంటి రాజుగారి పనులు ఎలా పూర్తయితాయి? ఇలాంటి దూత కావాలి. ఇతను ఎంత చమత్కారంటే కస్య నారాధ్యతే చిత్తం ఉద్యతాసేహే అరేరతి. ఇలాంటి వాడు మాట్లాడితే చంపుతానని కత్తి ఎత్తి వచ్చిన వాడు కూడా కత్తి పారేసి కాళ్ళు పట్టుకుంటాడు. ఇలాగే మాట్లాడాలంటే
రామలక్ష్మణులకు సుగ్రీవునితో స్నేహం చేయాలి అన్న కోరిక కొంచెం ఉన్న హనుమంతుడు మాట్లాడిన మాటతోటి తప్పకుండా చేయాలన్న భావం కలిగి తాను అనుకున్న రీతిలో ఎదుటివాడిని ఒప్పించగల మెప్పించగల నేర్పునే నాలుక బలం ఉన్నవారంటారు. ఇతను హనుమంతుడు చాలా నాలుక బలం ఉన్నవారు. మనకు ఇంకొక దృష్టాంతం చెప్పుకోవాలంటే మనం అని చెప్పుకున్నాం జ్ఞాపకం అనుకుంటాను. వారి భార్య తార వారిని మరణించిన తరువాత సుగ్రీవుడు రాజైన తరువాత 4 నెలలు గడిచిపోయిన తరువాత సీతమ్మ వెతకడానికి సుగ్రీవుడు ప్రయత్నం చేయకుంటే రాముడికి కోపం వచ్చేసి అన్న లక్ష్మణస్వామి నువ్వు పోనైనా పోయి సుగ్రీవుడికి అంత హెచ్చరించు అని చెప్పి పంపితే అతను మహాకోపంగా వచ్చాడు లక్ష్మణస్వామి. అసలే అజయుడు పుస్తకంటున్నాడు, అందులో రాముడు కోపం కూడా ఊరుకుంటాడా? మహా కోపంగా వచ్చి తనువు నాది అడిగాడు అంటాం, దాన్ని బట్టి లాగాడు. ఆ ధ్వని మొత్తం కిష్కింద ఒడిగిపోయింది. హనుమంతుడు చెప్పాడు, లక్ష్మణస్వామి ఇచ్చాడు, చాలా కోపంగా ఉన్నాడు, తర్వాత నీ ఇష్టం. ఎందుకు కోపం ఉంది? తప్పేం చేయలేదు, మర్చిపోయామనే. ఏమైనా ఇంత కోపంగా మనం పోతే మంచిది కానీ ఏం చేయాలి? కోపాన్ని కొంచెం తగ్గించిపోవాలి. ఎవరు తగ్గిస్తారు కోపాన్ని? చూస్తే తన ఒడిలోనే ఉంది తార అని ప్రియురాలి. అమ్మా నువ్వు వెళ్ళి కొంచెం ఆయన శాంతపరిచిరా. తార వెళ్ళి లక్ష్మణస్వామితో మాట్లాడు. ఏమంది? కస్తే అసంతిష్టతి వాంగ్ని తీసి. ఏమయ్యా కోపమా? ఎందుకు? నీ మాట ఎవరు వినటం లేదు? అయినా ఇక్కడ ఆగేది నువ్వు? నీకు ఇక్కడ ఎవరాగారు లోపల రావద్దని? అక్షరం మిత్రభావమైన పరదారావలోకనం. మిత్రుడు కాని వారు అంతఃపురస్తుగా చూడకూడదు. నీకేమిటయ్యా? అందులో నీ రాజ్యం కదా, త్వయా దత్తం నిజం రాజ్యం. రాజ్యం నువ్విచ్చావు, మా సుగ్రీవుడిదా, నువ్విచ్చే పాటించుకుంటున్నాడు. నీ రాజ్యం, నీ ఇల్లు, నీ అంతఃపురం, నువ్వు అవడేమిటి? నోరాగారు అడిగారా? ఓహో సుగ్రీవుడు కొంచెం టైం ఎక్కువైంది కోపడావా? స్వామి, భార్య లేకుంటే మనస్సు ఎలా ఉంటుందో నీకు మీ అన్నకు బాగా తెలుసు కదా. ఎన్ని రోజులైంది పడేది తెలుసు కదండి. అలా లేని వారికి ఒకసారి ఒకరికి 2 భార్యలు వస్తే మనసు ఎలా ఉంటుందో తెలవదా? మహామహారుషులు కూడా స్త్రీ సంపర్కం వల్ల ఎలా మోహానికి గురవుతారో మీ గురువు గారు అడిగితారా? విశ్వం అంత పెట్టవాలే నేనంటే వస్తే రామ్మ మా ఇంట్లో ఉండన్నట్టు లేదు. అందులో ఆయన కోతి చపల బుద్ధి, కొత్తగా రాజ్యం వచ్చింది, ఒకరికి 2 భార్యలు ఇచ్చారు. ఎలా ఉంటారు స్వామి? దీనికి కోపడతారా? రాకపోవడం మరి ఇంకేమంటాడండి? నోరు మూసుకొని ఒకటి పోవాలి, ఏం చేయడానికి వీలేదు. దీన్ని అంటారు గడుసుతనం. అంటే నాలుక కలిగి ఉండుతారు. సరే ఇంతకేమంటారు అంటే శంకుడు చక్రం ఏందో తన కయ్యను పండగ కన్నాయి పాడు. శంకరారి చక్రధారి ఆజానుబాబు పుండరీకాక్ష అని మనం పరమాత్మ నామాన్ని కీర్తిద్దామమ్మా, మీరు రావలసింది. అంటే మనం పాశురాన్ని మరి పూర్తి చేసుకోకుంటే ఇంకొన్ని అర్థాలు ఉన్నాయి, చెప్పుకోవాలి కదా, సమయాన్ని కూడా గమనించాలి. ఒక అర్థం ముగించుకున్నాం. ఇప్పుడు 2వ అర్థం అంటే వేదాంతార్థం, స్వపదేశార్థం, తత్వాన్ని చెప్పుకుంటాం. ఇందులో తోట, పెరడు, తోట, బావి, మధ్యలో పద్మాలు, దీన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే యోగ మార్గం తెలిసి ఉన్న వాళ్ళు, కుండలిని విద్య తెలుసున్న వాళ్లకు ఈ భాష అర్థమవుతుంది. మన శరీరం ఇల్లు అనుకుంటే పెరడు ఎక్కడుంటుంది? ఇంటికి వెనుక భాగంలో ఉంటుంది కదా. మరి మనకు వెనుక భాగం ఏముంది?
కదా. అక్కడ తోటేంటి? వెన్నెముక. అందులో భాగం ఎంత అడుగు ఉన్న భాగం కదా, దాన్ని ఏమంటారు? మూలాధారము అంటారు. మనకు మూలాధార చక్రం 6 చక్రాలు లేదా 8 చక్రాలు ఉంటాయి. ఇందులో మూలాధారం అని అక్కడ సుషుమ్నా నాడి ఉంటుంది. అది పడగ మూసుకొని చుట్టుకొని పడుకున్న పాములా మనం చెప్పుకున్నాం. ఒక పాత్రలో చుట్టుకొని పడగ పైన కప్పుకున్న పాము లాంటి నిజంగా ఉన్నటువంటి మహానుభావురారా అంటే కుండలిని విద్యోపాసక ఇక్కడ దాన్ని వివరిస్తున్నారు. సుషుమ్నా నాడికి ఈ పక్క ఆ పక్క 2 నాడులు ఉంటాయి. ఇడ పింగళ. కొంచెం సంస్కృతం మరి కాస్త వ్యాకరణం వచ్చి ఉంటే ఇడ అంటే ఏంటి? ఇవాళనా ఇడ పింగళ. ఇడ అంటే ఇంగ్ అధ్యయనే చదువుకొనుట అంటే జ్ఞానము అంటే బుద్ధి. ఇడ అంటే బుద్ధి. పింగళ పాపం ఎటు లభతే పొందేది అంటే సిద్ధి. పింగళ అంటే సిద్ధి, ఇడ అంటే బుద్ధి. మధ్యన ఉండేది సుషుమ్న. దానికి మూలం మూలాధారం. ఆ మూలాధారానికి బీజాక్షరం ఏమిటి? గం. ఈ పాటికి చాలా మందికి తెలిసి ఉంటుంది. గం మనకు తెలిసినంత వరకు ఎవరి బీజం? గం గణపతయే నమః అని. అది గణపతి బీజం. చాలా మంది ఈ పాటి కనపడగానే ఓ తొండము పెద్ద చెవులు ఏవో ఊహించుకొని ఉంటారు. అదేం లేదు. గణపతి కూడా ఇద్దరు బాగా కదా. ఎవరు? సిద్ధి. అదే గణపతి అంటే ఆయన కాదు. ఆయన కావచ్చు, కాదనే లేదు. మన శరీరంలో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, పంచభూతాలు, పంచ తన్మాత్రలు, పంచ ప్రకృతులు, ఇవన్నీ మొత్తం 25 గణపతులు ఉంటాయి. ఎవరు వాటికి అధిపతో అని ఏమంటాం? అదే ఇద్దరు భార్య ఉంటారు. ఇలా సుషుమ్నా నాడిని మనం లేపాలి. ఒకసారి అది పడగ కొని లేస్తుంది. పడగ అంటే ప్రపంచ మూలాధారం నుంచి మణిపూరము, స్వాధిష్టానము, అనాహతము, ఆజ్ఞాచక్రము, ఏవో ఇంకొన్ని సహస్రారము, ఇవన్నీ అన్ని చక్రాలు. ఇవన్నీ ఏ ఆకారంలో ఉంటాయి? పద్మము యొక్క ఆకారంలో ఉంటాయి. అదే ఇల్లు, పెరడు, తోట, బావి, పద్మములు వికసించాయి. అంటే 6 సత్యములను మనం వికసింపజేస్తే కలువలు ముకులిస్తాయి. కలువలు అంటే ఏంటి? సత్యములను ఆరాధిస్తున్నప్పుడు ఇంద్రియములు లౌకికమైన విషయముల మీద ప్రవర్తింపకూడదు. ఇంద్రియములను ముకులింపజేయాలి. కలువలంటే ఇంద్రియం, పద్మములంటే చక్రం. ఇలా 6 చక్రాలు వికసింపజేసి కలువలను ఇంద్రియాలు వికసింపజేసి పరమాత్మను ఆరాధించుట. మనకు కుండలిని విద్య, యోగ విద్య, తంత్ర విద్య, ఉపాసనా విద్య అంటాం. ఒక విధంగా అలాంటి విద్యను మనకు ఇందులో బోధించారు అన్నమాట. ఇప్పుడే నిర్వాహకులు చెప్తున్నారు, ఒక పావు గంట ముందు ఆపండి, ఏదో కార్యక్రమం ఉందనే పాపం. కాబట్టి ఇందులో ఉన్న మరి కాస్త చాలా విజయం పావు గంటలో ఆడది. ఎందుకంటే వేదాంతాన్ని చాలా నిజమే పాఠం వెళ్ళి చాలా బాగా ఉంటుంది. రేపు కనీసం ఒక 30 గంట అయినా చెప్పుకోవాలి. కాబట్టి అర్థాన్ని తొందరపడి అయిపోయింది అనిపించడం కంటే అయినంత వరకు ఆపి మిగిలిన దాన్ని రేపు మళ్ళీ మనం
అనుసంధానం చేస్తేనే బాగుంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ఈ యోగ విద్యా వివరణతో ఆపి మిగతా భాగాన్ని రేపు మనం మళ్ళీ అనుభవిద్దాం, ఆస్వాదిద్దాం. உங்கள் குடக்கடத்தோ தோட்டத்தோ வாவியுள் செங்கல் நீர் வாய் நெகிழிந்து ஆம்பல் வாய் பூமிழகான் செங்கல் கொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகினார் எங்களை என்னும் எழுப்புவான் வாயு பேசும் நன்றாய் தெரிந்திராய் நானாதாய் நாவுடையாய் செங்கொடு செக்கரம் ஏந்தும் கடற்கையன் பங்கையன் கண்ணானை வாடே ரோரெம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். அஸ்மது குருப்யோ நம. నైనా మాధవ ఉన్నాడా?